మిత్రమా, ఈరోజు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం. ఈ పండుగ చాలా ఆనందంగా, భక్తిభావంతో జరుపుకుంటారు. యుగాది అనే పదం యుగం మరియు ఆది అనే 2 పదాల నుండి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ విశ్వసృష్టి ఒకరోజు ప్రారంభమైంది. ఆ రోజే ఉగాది రోజు. అప్పుడు ఎక్కడ చూసినా శూన్యం, నిశ్శబ్దం మాత్రమే ఉండేది. కాలం లేదు, దిక్కులు లేవు, జీవం లేదు. ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన దివ్య శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించాలని సంకల్పం చేశాడు. ఆ రోజు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి. ఆ రోజే మొదటి రోజు, మొదటి క్షణం, మొదటి శ్వాస. బ్రహ్మదేవుడు కాలాన్ని సృష్టించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ ఏర్పడ్డాయి. భూమి, ఆకాశం, నక్షత్రాలు, నదులు, జీవులు అన్నీ ఆ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. అందుకే ఉగాదిని సృష్టి ఆరంభ దినంగా భావిస్తారు. కాలం గడుస్తూ మనుషులు ఈ రోజును ఒక పండుగగా జరుపుకోవడం ప్రారంభించారు. ఉగాది ఉదయం చాలా ప్రత్యేకం. తెల్లవారుజామున లేచి చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇళ్ళ ముందు ముగ్గులు వేస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కడతారు. గాలిలో కూడా ఒక కొత్తదనం ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆనందం. మనం మాట్లాడుకోవాల్సింది ఉగాది పచ్చడి గురించి. ఉగాది రోజున ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఈ పచ్చడి తయారు చేస్తారు. ఇది కేవలం ఒక వంటకం కాదు, ఇది ఒక జీవిత పాఠం. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. వేప పువ్వు చేదును సూచిస్తుంది, బెల్లం తీపిని సూచిస్తుంది, చింతపండు పులుపును సూచిస్తుంది, కారం కోపాన్ని సూచిస్తుంది, ఉప్పు రుచిని సూచిస్తుంది, మామిడి వగరుని సూచిస్తుంది. ఇలా 6 రుచులు మన జీవితాన్ని సూచిస్తాయి. ఈ ఉగాది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అది గతాన్ని మర్చిపో, కొత్తగా ప్రారంభించు. ప్రతి రోజును ఒక కొత్త అవకాశంగా చూసుకో. జీవితంలో మంచి వచ్చినా చెడు వచ్చినా మనసు నిలకడగా ఉంచుకోవాలి. ప్రతి ఉగాది ఒక కొత్త కథ మొదలు. ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రయాణం. మన ఆశలు, మన కలలు ఇవి అన్నీ ఈ రోజు నుండి మళ్ళీ మొదలవుతాయి. అందుకే ఉగాది అంటే కేవలం పండుగ కాదు, మన జీవితానికి ఒక కొత్త దారి చూపించే రోజు. ఉగాది రోజున మరో ముఖ్యమైన సంప్రదాయం ఉంది. అదే పంచాంగ శ్రవణం. పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను చెబుతారు. ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అన్న విషయాలను వివరంగా చెబుతారు. ప్రజలు భక్తితో వింటారు. కొత్త సంవత్సరంపై ఆశలు పెంచుకుంటారు.